సాయుధ పోరాట ఫలితాలు 1946 నుంచి 1951 వరకు. సాయుధ పోరాటం అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా 2 దశలు. మొదటి దశ 1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటం ఎవరికి జరిగిందంటే భూస్వాములకు, నిజాంకు, రజాకార్లకు, దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. సాయుధ పోరాట నినాదం దున్నేవానికే భూమి. 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు ఆజాద్ హైదరాబాద్ అనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీలు, కార్యకర్తలు, రైతులు భారత యూనియన్కి, జేఎన్ చౌదరికి, మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ విజ్ఞప్తి మేరకు సాయుధ పోరాటం అనేది 1951 అక్టోబర్ 21 నాడు ఆగిపోవడం జరిగింది. ఆంధ్రలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మా కొద్దీ తెల్లదొరలతనం అనే పాట రాగా ఈ పాటను రాసింది. అంటే ఏ పాట? మా కొద్దీ తెల్లదొరలు అనే పాట గరిమెళ్ళ సత్యనారాయణ రాశారు. కానీ తెలంగాణలో మా కొద్దీ నల్లదొరలతనం అనే పాటను కుసుమ ధర్మన్న రాశారు. సాయుధ పోరాట యోధులు రావి నారాయణ రెడ్డి, బగ్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మొయినుద్దీన్. 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది ఎవరంటే రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మొయినుద్దీన్. నోట్: 1956లో ఆంధ్ర, తెలంగాణ విలీనం అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1957లో మాత్రం తెలంగాణ భాగానికి ఎన్నికలు జరిగాయి. దీనికి కారణం ఏమై ఉంటుందంటే 1955లో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు రావడమే. రావి నారాయణ రెడ్డి గురించి తెలుసుకుందాం. సాయుధ పోరాట పితామహుడు రావి నారాయణ రెడ్డి ఒక పుస్తకం వీర తెలంగాణ, నా అనుభవాలు, జ్ఞాపకాలు. రావి నారాయణ రెడ్డి నల్గొండ నియోజకవర్గం నుండి 1952 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. జవహర్లాల్ నెహ్రూ కంటే దేశంలో అత్యధిక మెజారిటీ సాధించాడు. దీంతో పార్లమెంటుకు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. రాజ్యాంగ సంస్కరణలపై నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయ్యంగార్ కమిటీని అతివాది అయిన రావి నారాయణ రెడ్డి వ్యతిరేకించాడు. రావి నారాయణ రెడ్డి నవ్య సాహితీ సంస్థను స్థాపించాడు. రావి నారాయణ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బోలేపల్లి విలేజ్. రావి నారాయణ రెడ్డి ఆత్మకథ జీవన పథంలో రావి నారాయణ రెడ్డి స్థాపించిన గ్రంథాలయం రైతు గ్రంథాలయం. ఈ రైతు అనే గ్రంథాలయం చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లాలో కలదు. 3 ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించాడు. 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో 1944లో జరిగింది. ఈ సభలోని మన నాయకులు అతివాదులు, మితవాదులుగా విడిపోయారు. మొత్తం ఆంధ్ర మహాసభలు 13 జరగగా కలిసి 11 జరిగితే విడిగా 2 జరిగాయి. 12వ ఆంధ్ర మహాసభ ఖమ్మంలో 1945లో జరిగింది. ఆంధ్ర మహాసభల ప్రవేశ రుసుము ₹1 నుంచి ₹1గా ఉండేది. కానీ రావి నారాయణ రెడ్డి 11వ ఆంధ్ర మహాసభలో 4 అణాలకు తగ్గించారు. బద్దం ఎల్లారెడ్డి 1952 సంవత్సరంలో కరీంనగర్ నుండి మొట్టమొదటి ఎంపీ పివి నరసింహారావుని ఎన్నికల్లో ఓడించారు. ఎవరు? బద్దం ఎల్లారెడ్డి. బద్దం ఎల్లారెడ్డి స్వస్థలం రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి విలేజ్. చిట్టచివరి అతివాదుల మహాసభకు 1946 కరీంనగర్లో అధ్యక్షత వహించారు బద్దం ఎల్లారెడ్డి. ఈ సభలోనే అతివాదులు ఆంధ్ర మహాసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కమ్యూనిస్టు పార్టీలో చేరి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ముగ్దుం మొయినుద్దీన్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా ఆందోళ్. ముగ్దుం మొయినుద్దీన్ ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే సంస్థను కార్మికుల కొరకు ఏర్పాటు చేశాడు. ఈ ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే సంస్థకు కార్యదర్శి రాజ్ బహదూర్ గౌర్ కీలక పాత్ర పోషించారు. కామ్రేడ్ అసోసియేషన్ని స్థాపించారు. కామ్రేడ్ అసోసియేషన్ నినాదం ఆజాద్ హైదరాబాద్. ముగ్దుం మొయినుద్దీన్ రాసిన కానూన్
అనే నాటకం రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ప్రశంసలు పొందింది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ఏకైక కమ్యూనిస్టు పార్టీ నాయకుని విగ్రహం ముగ్దుం మొయినుద్దీన్ది. ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఆరుట్ల రామచంద్రారెడ్డి స్వస్థలం కొలనుపాక. కొలనుపాక అనేది జైన దేవాలయానికి ప్రసిద్ధి. ఆరుట్ల రామచంద్రారెడ్డి యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో నడిపించిన విద్యా కేంద్రం కన్య. ఆరుట్ల రామచంద్రారెడ్డి రాసిన పుస్తకం సాయుధ పోరాట స్మృతులు. భార్య వచ్చేసి ఆరుట్ల కమలాదేవి. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళ ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవి నడిపించిన రహస్య వయోజన విద్యా కేంద్రం వంటశాల. హైదరాబాద్ వెళ్ళి ఆ రోజుల్లోనే ఉంటూ విద్యను అభ్యసించిన తొలి మహిళ ఎవరు? ఆరుట్ల కమలాదేవి. ఆలేరు నుండి మొదటి ఎమ్మెల్యేగా, దేశంలోనే తొలి మహిళా ప్రతిపక్ష నాయకులుగా ఎన్నికైన వారు ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవికి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసి బిరుదు ఇచ్చింది. బిరుదు ఏంటంటే అభినవ రుద్రమ. అలాగే స్టాలిన్ గ్రౌండ్ విజయవాడకి వెళ్ళి ఆ రోజుల్లోనే ఆయుధ శిక్షణ తీసుకున్నది ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవి తన కుమారునికి విప్లవ్ అని నామకరణం చేసింది. ఆరుట్ల కమలాదేవి అసలు పేరు రుక్మిణి. ఆరుట్ల రామచంద్రారెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అయిన కమలాదేవి చట్టోపాధ్యాయ ద్వారా స్ఫూర్తి పొంది తన భార్యకు కమలాదేవిగా పేరు మార్చారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి. స్వస్థలం సూర్యాపేట కొత్తగూడు అనే గ్రామం. భీమిరెడ్డి నరసింహారెడ్డి రాసిన పుస్తకం ఆయువుపట్టు. సాయుధ పోరాటం నా ప్రత్యేక అనుభవాలు. భీమిరెడ్డి నరసింహారెడ్డి సూర్యాపేట సంఘానికి నాయకుడు. భీమిరెడ్డి నరసింహారెడ్డి చాకలి ఐలమ్మకు, బండి యాదగిరికి స్ఫూర్తినిచ్చాడు. భీమిరెడ్డి నరసింహారెడ్డి చెల్లెలు మల్లు స్వరాజ్యం ఆత్మకథ నా మాటే తుపాకీ తూట. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా చేరి సాయుధ పోరాటాన్ని నడిపించింది మల్లు స్వరాజ్యం భర్త వెంకట నరసింహారెడ్డితో ప్రభావితమైంది. మల్లు స్వరాజ్యం నల్గొండలో భర్త పేరు మీద గ్రంథాలయాన్ని స్థాపించింది. గ్రంథాలయం ఏదంటే మల్లు వెంకట నరసింహారెడ్డి లైబ్రరీని స్థాపించింది. మల్లు స్వరాజ్యంను ప్రభావితం చేసిన పుస్తకం మదర్ అంటే అమ్మ. మదర్ అనే బుక్కును రాసింది రష్యాకు చెందిన మాస్కిన్ గోర్కీ రాసిన నవలను అనేక మందిని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా తయారు చేసింది. తెలంగాణ గోర్కీగా వట్టికాడ అల్వార్ స్వామిని పేర్కొంటారు.